ఈసారి మీరు పెట్టిన పొంగళ్లను మనసారా స్వీకరించాను. నా మనసు పొంగిపోయింది. నన్ను సంతోషపరిచిన నా బిడ్డలకి నేనెప్పుడూ తోడుగా ఉంటాను. అడిగినవన్నీ ఇస్తాను. అడగండి. దండాలు స్వామి. నా పేరు బంగారమ్మ. పొరుగురు నుంచి వచ్చాను స్వామి. నా బిడ్డకి పెళ్లి చేయాలని నేను వెళ్ళని ఊరు లేదు, చూడని సంబంధం లేదు స్వామి. కుజదోషం ఉన్న నా కూతుర్ని చేసుకుంటే పొగుడు చచ్చిపోతాడంటున్నారు స్వామి. ఆ కారణంగా సంబంధాలు ఇవి రావడం లేదు. నా బిడ్డకి పెళ్లి రాతుందో లేదో నువ్వే చెప్పాలి. ఎప్పుడు నన్ను నమ్మొచ్చారో అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ బిడ్డకి మంచి భర్తనిచ్చి ఎప్పుడు నేను తోడుంటాను. సరే స్వామి, ధైర్యంగా వెళ్ళు. స్వామి, మా ఆయన ఏ వ్యాపారం చేసినా నష్టం వస్తూనే ఉంది. అసలు మాకు మంచి రోజులు వస్తాయా? ఇక నుంచి నీ భర్తకి అన్నీ మంచి రోజులే. బాగా కలిసి వస్తుంది. సంతోషంగా వెళ్ళు. నేనున్నాను. నేను నిన్నే నమ్ముకున్నాను స్వామి. ఊరందరికీ చెప్తున్నావు. నీ తోడబుట్టిన దానికి చెప్పయ్యా. నువ్వు వెళ్ళి తల్లి. ఈ లోకంలో చెడు మంచి పెరగాలంటే ఓ మంచి మనిషికి ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల వల్ల అతను ఏం కోల్పోతాడో, ఎవరిని కోల్పోతాడో ఎవరికీ తెలియదు. కానీ కోల్పోవడం తథ్యం. అటువంటి ఆపద నీకు వస్తుంది. అది కూడా నీ మెడలో పడే మాల వల్ల. అది మాల కాదు, నీకు రాబోయే గండం. ఇది జరుగుతుంది, జరిగే తీరుతుంది. ఆపదని చెప్పానా? అవునయ్యా, అది ఎనగానే గుండె ఆగిపోయినట్టు అయ్యింది. అందరికీ వరాలిచ్చో, మీ చెల్లెలకో మంచి మాట చెప్పచ్చు కదా. నన్ను ఆపండొచ్చుగా పెద్దమ్మా. అప్పుడు నిన్ను ఎలా ఆపగలమయ్యా? చెప్పి నీకే ఎలా ఉంటే ఇన్నా పిల్లకి ఎలా ఉంటది? అది బాగానే ఉందిలే. ఏ ముసలమ్మాయిలో ఇంకా అదే మాట్లాడి అన్నయ్య టెన్షన్ పెడుతున్నారా? లేచి వెళ్ళి భోంచేయండి. చేయండి. నువ్వు రా అన్నయ్య. ఏంటన్నయ్య ఇంకా అదే ఆలోచిస్తే ఎలా? నేను పూజించే దేవుడేగా ఆ మాట చెప్పింది. నా తోడబుట్టిన నువ్వు కాదుగా. నువ్వు తోడుండగా ఈ దేవుడిదేముంది? ఇంకా ఎందరు దేవుళ్ళు వచ్చినా నన్నేమీ చేయలేరు. నేనే గొప్పని చెల్లి చెప్తోంది. కానీ లోకంలో నువ్వేనమ్మా నాకు గొప్ప. పార్వతికి ఏ గండం వస్తుందో నాకు తెలియదు. కానీ ఆ గండం కొండలా వచ్చిన మంచులా కరగాలి. నువ్వే మాకు తోడుగా ఉండాలి. అన్నా, నువ్వేం దిగులు పడకన్నా. మనం గుడికి వెళ్ళి పెళ్లి గీత గీసి చూద్దాం. నీకు మంచి జరుగుతుందన్నా.